ఖుషీ సినిమా తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సమంత ప్రస్తుతం మయోసైటిస్ ట్రీట్మెంట్ తీసుకుంటోంది. దాంతోపాటు ఓ పాడ్కాస్ట్ ఛానల్ను కూడా మొదలుపెట్టింది. తన మాటలకు ఫీలింగ్స్ను తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్తో పంచుకోవాలని చూస్తోంది. అన్ని అనుకూలిస్తే మరికొన్ని రోజుల్లో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తా అంటూ రీసెంట్గా ఓ ట్వీట్ కూడా చేసింది. కానీ ఈలోగా తనకొచ్చిన ఓ బంపర్ ఆఫర్ను ఓ బాలీవుడ్ హీరోయిన్ ఎగిరేసుకుపోయింది. ఇప్పుడు ఇదే నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. అసలు విషయం ఏంటంటే, పుష్ప సినిమాలో శామ్ చేసిన స్పెషల్ సాంగ్ ఊ అంటావా మామ ఏ రేంజ్ హిట్ అయిందో చెప్పనక్కర్లేదు. ఈ సాంగ్లో శామ్ బన్నీ వేసిన స్టెప్పులు సెన్సేషన్ అయ్యాయి. అందర్నీ మైండ్ బ్లో అయ్యేలా చేశాయి. సరిహద్దులు దాటి వెస్టర్న్ దేశాల్లో కూడా క్రేజ్ సంపాదించుకున్నాయి. అయితే అదే మరోసారి రిపీట్ చేయాలనుకున్న సుక్కు అది కుదరకపోవడంతో బాలీవుడ్ బ్యూటీ దిశా చేతిలో పెట్టాడంట. అయితే సమంతనే మరోసారి పుష్ప 2 ఐటమ్ సాంగ్లో యాక్ట్ చేయించాలని చూసిన సుక్కు బన్నీ అది కుదరకపోవడంతో చాలా మంది హీరోయిన్లను అనుకుని చివరకు దిశాను ఫిక్స్ చేశారట. కానీ ఈలోగా సమంత మళ్లీ బ్యాక్ టు సినిమా అంటూ ట్వీట్ చేసింది. అయితే అప్పటికే దిశాను ఫిక్స్ చేసిన మేకర్స్ తాజాగా ఆమెతోనే ఫిక్స్ అయి ఉన్నట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.